ఎవరో ఒకరిని వేసేసుకుంటా పడిపోతారు. అందుకే వచ్చాను. అదిగో ఆడు పడిపోతున్నాడు. వచ్చాను. ఎవరు అల్లరి చేస్తే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాను. ఎవరు గొడవ చేస్తే వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాను. పొద్దున్నే లేసా, ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన యేసయ్యా మీకు వందనాలు. ఈ రోజంతా మమ్మల్ని కాచి కాపాడండి. నిన్నటి దినమంతా మీరు మాకు సహాయం చేసినందుకే వందనాలు. ఈరోజు మా ప్రయాణాల్లో మీరు మాకు తోడుగా ఉండండి. మా ఫ్యామిలీ చుట్టూ మీ భద్రత దయచేయమని యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పడిపోతారు. ఈరోజు నేను పార్క్ వెళ్ళి బైబిల్ చదువుకొని చక్కగా ప్రార్థన చేసుకుంటాను. ఇంట్లో కంటే పార్కులో అయితే ఫ్రీగా ఉంటుంది కదా, పార్కులోకి వెళ్ళి బైబిల్ చదువుకుంటా. బాగా ఎవరో ఒకళ్ళని వేసేసుకుంటాను. పార్క్ ఏంటి చాలా బాగుంది, ఎంత బాగుందో పార్కు. చక్కని చెట్లు, అబ్బా ఎంత గ్రీన్గా ఉందో, చాలా ప్రశాంతంగా ఉంది. పార్క్ పెట్టండి బ్యాక్గ్రౌండ్. ఇక్కడ కూర్చొని నేను చక్కగా బైబిల్ డైలీ డివోషన్ చదువుకుంటా. చదువుకో ఎంతవరకు చదువుతావో చూస్తాను. పడాలి, ఇవాళ నా బుట్టలో పడాలి. యేసయ్య ఈరోజు నేను వాక్యం చదువుతుండగా మీరే నాతో మాట్లాడండి. అబ్బా బాగా చదువుతున్నట్టుంది. ఆహా మంచి భక్తురాలే. చూస్తాను ఎంతవరకు చదువుతాదో నేను చూస్తాను. ఈనాడు పేపర్, ఆనాడు పేపర్, మరునాడు పేపర్, పల్నాడు పేపర్. పేపర్ 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 కావాలా? మీకు కావాలా? మీకు కావాలా? సాక్షి పేపర్, యోక్షి పేపర్, మోక్షి పేపర్, పక్షి పేపర్. పేపర్ పేపర్ పేపర్. ఎవరికి కావాలి పేపరు? అక్క పేపర్ కావాలా అండి మీకు? మేడం పేపర్ తీసుకోండి మేడం. వద్దు మేడం తీసుకోండి మేడం. నేను బైబిల్ చదువుకోవాలి. వద్దు. ఈ ప్రపంచంలోని విషయాలన్నీ ఇందులో ఉన్నాయి మేడం. సాక్షి, మోక్షి, పక్షి, యోక్షి అన్ని పేపర్లు ఉన్నాయి మేడం. తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. ఒకటి తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. ఒకటి తీసుకోండి మేడం. సరే చాలా విషయాలు ఉంటాయి, బ్యూటీ టిప్స్ ఉంటాయి. తీసుకోండి మేడం. సరే పేపర్ ఒకటి తీసుకుందాంలే. సరే ఇవ్వమ్మా. తీసుకోండి మేడం. 10 రూపాయలు మేడం. 10 రూపాయలా? మీడియాలో బ్యాచ్ యాడ్ తీసుకుంది. బైబిల్ తీసుకుంది. మంచిగా చదువుతున్నాను కదా, ప్రపంచం అంతా తెలిసిద్దంట కదా ఈ పేపర్ చదివితే. ఒకసారి ఈ పేపర్ చదవనా? అవును. కాదులే, ముందు బైబిల్ చదువుదాం. కాదు పేపర్ చదువు. సరేలే, రోజు బైబిల్ చదువుతున్నానుగా, ఈరోజు ఈ పేపర్లో విషయాలు ఏంటో తెలుసుకుందాం. అన్నీ తెలియాలి కదా. అవును. ఓకేనా? సరే బైబిల్ నేను తర్వాత చదువుతానే. అవును చదువు. నిజమే, చాలా విషయాలు ఉన్నాయి, చదువుతున్నా. ఎవరినో? మేడం గారు, నేను కూడా పేపర్ చదువుదామని వచ్చాను. చదువుదామని వస్తే కొనుక్కొని చదువుకో. కాదు
ఆవిడ దగ్గర పేపరే చదవాలి. ఆవిడ ఇక్కడ ఇదిగో ఇక్కడ నేను పేపర్ అమ్ముతున్నాను, పేపర్ కొనుక్కో. ఇదిగో కొనుక్కో. వద్దు నాకు. అలా ఆవిడ పక్కన దగ్గర పేపర్లో పేపరే. చూడకూడదమ్మా. మా పేపర్ కొనుక్కో, 2 రూపాయలే పేపర్. లేదు, ఆవిడ నాకు బాగా తెలుసు. అయ్యో. నేను ఆవిడ పేపరే చదువుతా. ఈ పేపర్ కొనుక్కో అమ్మా. వద్దొద్దు. ఎవరు నువ్వు అసలు? అక్కడ 2 లారీలు గుద్దుకొని 20 మంది చచ్చిపోయారంట. అది సరే, నువ్వు నా మీద పడిపోతావేంటి? అంటే ఆ న్యూస్ అనగానే నేను భయపడిపోయాను. నువ్వు భయపడతాం కాదు, నన్ను భయపెట్టావు. సరే సరే, చదువుకో చదువుకో నువ్వు నా మీద చదువుకో. పడబాకు, అవతలకి వెళ్ళు. చదువుకో చదువుకో. ఇదిగో అలా పక్కన వాళ్ళని భయపెట్టబోయే బదులు ఈ పేపర్ నువ్వు తీసుకొని చదువుకో. నాకొద్దు. ఇదేంటి పక్కన వాళ్ళ పేపర్లో చదువుతా అంటది ఈవిడ. ప్రశాంతంగా చదువుదామని వస్తే ఈమెవడరా బాబు ఓ ఇసుకిచ్చేస్తుంది నన్ను. ఇప్పుడన్నా నేను ప్రశాంతంగా చదువుకుంటా. అంటది ఇసుకెత్తుందని. అందులో స్పోర్ట్స్ పేపర్లో ఎవరు గెలిచారో ఏంటో. ఎవరు గెలిచారంటారండి? ఇండియా గెలిచింది. ఏంటంటే ఇప్పుడు ఇండియా గెలిచిందా? సరే సరే, చదువుకో చదువుకో. నువ్వు చదువుకో. చదువుకో. టీ అమ్మ టీ, టీ అమ్మ టీ, అల్లం టీ, బెల్లం టీ, తేనె టీ, కొత్తిమీర టీ, మసాలా టీ, పుదీనా టీ, కరివేపాకు టీ, పచ్చిమిరపకాయ టీ, టీ అమ్మ టీ, రంగు రుచి అన్నీ ఉన్న టీ అమ్మ టీ. ఎవరికి కావాలి టీ? మీకు కావాలా పిల్లలు? మీకు కావాలా టీ? పచ్చిమిరపకాయ టీ కావాలా? అల్లం టీ కావాలా? ఇవి గేదె పాలు టీ కాదమ్మా, ఆవు పాలు టీ కాదమ్మా, డైరీ పాలు కాదమ్మా, మంచి పాలు, కాస్ట్లీ పాలు. ఎప్పుడు మీరు తాగి ఉండరు. ఏం పాలు చెప్పనా పిల్లలు? తాగుతారా? గుర్రం పాలు టీ. అమ్మా టీ కావాలమ్మా? టీ వద్దమ్మా. టీ తాగమ్మా, మంచి టీ అమ్మా, చక్కని టీ, రుచి. గుర్రం పాలతో చేసాము. తలనొప్పి తగ్గిపోయింది. తలనొప్పి తగ్గిపోయి తలకాయ పడిపోద్ది. తలకాయ పడిపోద్దా? తలకాయ పడిపోద్దో లేదో కానీ పొద్దు నుంచి పక్కన ఇవిడ ఇసుకిస్తుంది. నిజంగానే తలనొప్పిగా ఉంది. సరే స్ట్రాంగ్గా ఉంటుంది అన్నావు కదా, ఒకటి ఇచ్చేయి. తీసుకో తీసుకో. టీ తీసుకో. డబ్బులు ఇవ్వమ్మా, 100 రూపాయలమ్మా. అమ్మో, ఒక్కటి 100 రూపాయలా? మరేమనుకుంటున్నావు? గుర్రం పాలతో చేసినవి, కాస్ట్లీ టీ. ఎప్పుడేం టీ తాగావా? ఎంత అనుకుంటున్నావేంటి? తీసుకో. 10 రూపాయలు టీని 10 100 రూపాయలు అమ్ముతున్నారు. దొరికిందమ్మా, పొద్దున మంచి బేరం. ఇస్తాను. ఇవ్వమ్మా. టీ అమ్మా టీ, టీ అమ్మా టీ, టీ 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 అయిపోతే దొరకదు. మంచి టీ, వేడి వేడి టీ, గరం గరం టీ, టీ టీ. టీ తాగుతుంటే ఏంటి చిక్కగా ఉన్నట్టుంది, రుచిగా ఉన్నట్టుంది, రంగు కూడా చాలా బాగుంది. కూడా నన్ను తాగిచ్చేటట్లేదు. బాగుంది. నాకు కొంచెం నువ్వు ఇస్తావులే. నువ్వు మంచిదానివి. అన్ని ఆ పక్కన వాళ్ళే తీసుకుంటావే, నువ్వు టీ కొనుక్కొని తాగొచ్చు కదా. నీకెందుకమ్మా? అమ్మా ఇంకో టీ ఇవ్వనా? నీ టీ తీసుకుంది కదా. ఏం చేస్తాం, కొనుక్కున్న టీ 100 రూపాయలు తీసేసుకుంది. తప్పదుగా, ఇవ్వు ఒకటి ఇవ్వు. తలకాయ పగిలిపోతుంది ఇవాళ. ఇగో నీ తలకాయ తగ్గిపోయి, తలకాయ ఊడిపోయి కిందన పడిపోద్దమ్మా టీ తాగితే. పొద్దున ఎక్కడ దొరికిందిరా బాబు? ఎవరమ్మ తల్లి, నువ్వు నన్ను ఎట్లా ఇసుకెత్తున్నావు? టీ ఇచ్చే కదా తాగు, ఇసుకిచ్చిపోయాక నన్ను అవతలకెళ్ళు. సరే. అమ్మా ఊరుకుంటే మరీ చేస్తుంది. స్టాంగు టింగు బాగుంది టీయా, బాగుంది, చాలా బాగుంది.
ఏంటమ్మా నీకు పేపర్ చదవాలి అనుకుంటే 10 రూపాయలు పెట్టి కొనుక్కొని చదువు. ఇదిగో పాప ఇక్కడ పేపర్ చదువుకో. నా పేపర్ నేను నా ఇవ్వను. పేపర్ కొనుక్కో. అలా ఎందుకు ఇసుకిస్తున్నావు అమ్మా? ఏంటయ్యా నీ ఆ మేడం గారిని అలా ఇసుకించకూడదు. పేపరే చదువుతానని చెప్తున్నాను అది కదా. ఆ పేపర్ ఈ పేపర్ ఒకటే కొనుక్కో. ఒకటైనా నేను చదవను, ఇదే పేపర్ అయ్యో, చదువుతా. ఆ పేపరే చదువుతుందంట. వామ్మో ఏంటి అంటే బ్యూటీ టిప్స్ ఏమన్నా పడినాయేమో అని చూస్తున్నా. అబ్బా బ్యూటీ టిప్స్ కావాలా నీకు? ఆ, శనక్కాయలమ్మా, శనక్కాయలు, శనక్కాయలమ్మా. బాబు శనక్కాయలు కావాలా? శనక్కాయలమ్మా, శనక్కాయలు. బాబు శనక్కాయలు కావాలా? బాబు శనక్కాయలు కావాలా? శనక్కాయలు, శనక్కాయలు, వేడి వేడి శనక్కాయలు, వేడి వేడి శనక్కాయలు. అమ్మా శనక్కాయలు కావాలా? ఓ అమ్మా, ఏంటి అలాగా మునిగిపోయా పేపర్లో? ఈరోజు నన్ను పేపర్ చదవనివ్వరు. ఏంటమ్మా అలా పేపర్లో మునిగిపోయావు? ఏంటమ్మా శనక్కాయలు కొనుక్కోవేంటి? నాకొద్దు. అమ్మ చాలా రుచిగా ఉంటాయి అమ్మా. రుచిగా ఉన్నా నాకొద్దు. కొనుక్కోమ్మా. తీసుకో అమ్మ చాలా బాగుంటాయి. తీసుకో. ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నాను. అమ్మ కొనుక్కోమ్మా, చాలా బాగుంటాయి అమ్మా. ఇవాళ పొద్దున్నే పార్క్ అమ్మ వచ్చి చాలా రుచిగా ఉంటాయి అమ్మా, వేడి వేడి శనక్కాయలమ్మా. ఇవ్వు ఇవ్వు. ఏంటమ్మా అలా ఇసుక్కుంటావు ఏంటి అలాగా? ఇవాళ నా మైండ్ అంతా అసలు ఏం బాగాలేదు. ఇవాళ పొద్దు నుంచి నన్ను ఇసికించడానికి శనక్కాయలు బాగా ఉంటాయి. శనక్కాయలు తినమ్మా చాలా బాగుంటాయి అమ్మా. అమ్మా ఏంటమ్మా కావాలి? అడగకుండా తీసేసుకున్నావు ఏంటి? నువ్వు మంచిదారు అని నాకు కూడా కొంటావుగా. ఇందాక టీ ఇప్పించావు. ఇంకోటి కొనుక్కో, చాలా బాగుంటాయి అమ్మ. ఇంకోటి కొనుక్కో. సరే సరే ఇవ్వు. ఇంకోటి కొనుక్కమ్మా. అసలు ఎంత బాగుంటాయో అబ్బా. చాలా టేస్ట్గా ఉంటాయి అమ్మా, రుచిగా ఉంటాయి. అమ్మ నాకు కూడా శనక్కాయలు పొట్లం ఇవ్వ. తీసుకో అమ్మా. చాలా రుచిగా ఉన్నాయి. అమ్మ చాలా రుచిగా ఉంటాయి అమ్మా. దాచుకోవాలమ్మా. వేడి వేడి శనక్కాయలమ్మా. ఏంటో అమ్మో, దాచుకోవాలి నా శనక్కాయలు. దాచుకోమ్మా, దాచుకో. దాచుకుంటానమ్మా. అమ్మ ఇంకెవరికైనా కావాలా శనక్కాయలు? బాబు శనక్కాయలు, అమ్మా శనక్కాయలు, వేడి వేడి శనక్కాయలమ్మా, వేడి వేడి శనక్కాయలు, గుంటూరు శనక్కాయలమ్మా. ఏంటి మీద మీదకి వస్తున్నావు? చదువుతుంటే పేపర్ వెనక్కి లాక్కుంటావేంటి? మరి ఏం చేయమంటావు? మీద పడిపోతావేంటి? ఇందాకటి నుంచి చదువుతున్నాను, అర్థం చేసుకోవాలిగా నన్ను కూడా. నువ్వు నేను అర్థం చేసుకోను. నువ్వు నా దగ్గరికి రావద్దు. కొంచెం సేపు చదివి వెళ్ళిపోతా. కొద్దిగా సేపే. కొద్దిగా సేపే, కొంచెం సేపే. కొంచెం సేపే. సరే. మీద పడిపోతున్నావు. కొంచెం చోటిస్తే మీద పడకుండా ఉంటాను కదా. కొంచెం చోటు ఇవ్వు. కొంచెమే ఇస్తా. కొంచెమే. సరే. ఇంత చాలు, ఇంత. అసలు కూర్చుంటాక లేదు, కొంచెం జరగచ్చు కదా. కొంచెం అడిగావు, ఇచ్చాను. కొంచెం ఇంకెవరు నేను? కొంచెం జరుగు. నువ్వు చాలా మంచిదానివి. నిజంగా నువ్వు అందంగా కూడా ఉన్నావు. ఇది పేపర్ నాది, నువ్వు లాగేసుకుంటావేంటి? నీకు చేతులు నొప్పి ఇక్కడే పడతాను. నేను పట్టుకున్నా. అవునా? నీ సరే గురించే. పట్టుకో, సరే పట్టుకో. కొంచెం జరుగు. కొంచెం, ఇంకొంచెం. ఇంక నేను జరగను. ఇంకొంచెం జరుగు. ఉండు, కొంచెం జరుగుతా. ఇంకొంచెం, కొంచెం జరుగు. నువ్వే కూర్చున్నావు. నువ్వు చాలా మంచిదానివి, నువ్వు జరుగుతావు. ఇంక నేను జరగను. కొంచెం జరుగు, కొంచెం జరుగు. అమ్మా అమ్మా, ఏంటి పడిపోయావు? అయ్యా, పడేసా, బుట్టలో పడేసా. పడేసా. అలా పడేసా ఏంటి? కూర్చోవాలి, అందరూ బుట్టలో కూర్చోవాలి. పడేసా. కూర్చోవాలి. బుట్టలో